తెలంగాణ అధికారంలోకి వచ్చిందో కర్ణాటక కమలం సర్కార్కు వరుసగా అన్ని ఎదురుదెబ్బలే. యడ్యూరప్పను గనుల కుంభకోణం, భూ వివాదాలు, అవినీతి వెంటాడి వేధిస్తే సదానంద జమానాకు బ్లూ ఫిల్మ్ షాక్ కొట్టింది. ఈ సర్కార్తో సౌత్ లో తిష్ట వేద్దామని కలలు కన్న కమలనాథుల ప్రతిష్ట వరుస ఎపిసోడ్లతో దిగజారిపోతోంది. అయితే మా వాళ్లంతా మంచోళ్లే, కానీ కాలమే కలిసి రావడం లేదంటూ కాలజ్ఞానం వల్లిస్తున్నారు బీజేపీ నేతలు. కర్ణాటక అసెంబ్లీలో హాట్ టాపిక్స్ పై వాడివేడిగా చర్చ జరుగుతుంటే ఇద్దరు మంత్రులు సెల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ కెమెరాలకు చిక్కారు. అసలే అనేక వివాదాల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న సదానంద గౌడ్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. నైతిక బాధ్యత వహిస్తూ ఆ ఇద్దరు మంత్రులు లక్ష్మణ్ సవది, సిసి పాటిల్ రాజీనామాకు సిద్ధపడ్డారు. సదానంద గౌడ్ ప్రభుత్వాన్ని బూతు పురాణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రేవ్ పార్టీల్లో బూతు డాన్సులు చేసి విమర్శల్ని ఎదుర్కొన్న గౌడ్ సర్కార్ ఆ ఘటన మరొక ముందే మంత్రులే ఏకంగా అసెంబ్లీని వేదికగా చేసుకుని అశ్లీల చిత్రాలు చుట్టం పెనుదుమారమే రేపింది. Mr. Lakshman Chaudhary and Krishna Palamar, all three together we are going to give our resignation to Honorable Chief Minister of Karnataka State, and we will request Honorable Speaker of the House to inquire the total whatever the happenings in the yesterday's Assembly Hall. I am requesting we all three are requesting Speaker to conduct an inquiry. I hope we will come out with a clean sheet. ಸಿಸಿ ಪಾಟೀಲ್ ಮತ್ತು ಪಾಲೆಮಾರ್ ಬೆಳಗ್ಗೆ ನಾವೆಲ್ಲ ಸೇರಿಕೊಂಡು ಒಂದು ಸರ್ಕಾರಕ್ಕೆ ಮತ್ತು ಪಕ್ಷಕ್ಕೆ ಮುಜುಗರ ಆಗಬಾರ್ದು. ನಾನು ಸ್ಪೀಕರ್ಗೆ ಇವತ್ತು ವಿನಂತಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ ಹೌಸ್ದಲ್ಲಿ, ಆದಷ್ಟು ಬೇಗನೆ ಇದರ ತನಿಖೆ ಆಗಬೇಕು. ಈ ತನಿಖೆ ಆದಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮಗೆ ಆತ್ಮವಿಶ್ವಾಸ ಇದೆ, ನಾವು ಯಾವುದೇ ಅಪರಾಧ ಮಾಡಿಲ್ಲ, ನಿರಪರಾಧಿ ಅಂತ ಸಾಬೀತಾಗಬೇಕು. ಅದು ಎನ್ಕ್ವೈರಿ ಆಗಲಿ ಅಷ್ಟೇ. ನಾನು ಸಚಿವನಾಗಿದ್ದುಕೊಂಡು ಎನ್ಕ್ವೈರಿ ಮಾಡೋದು ಸರಿಯಲ್ಲ. My ministers have not committed any mistake. They voluntarily submitted their resignation, and I have accepted that resignation, and I am sending it to the governor for approval. Our chief minister accepted the resignation, and he is going to send that resignation letter to the Rajyapal to accept the resignation, and they want some type of inquiry, but that naturally the speaker will take necessary decision as early as possible. Some type of inquiry whichever suitable to the speaker. So some inquiry should be conducted, and as early as possible truth must come out. That Sir, is this a matter? కర్ణాటక పర్యాటక శాఖ ఇంటర్నేషనల్ టూరిజం ఫెస్టివల్ పేరుతో నిర్వహించిన ఈ రేవ్ పార్టీ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒంటి మీద బట్టలున్నాయో లేదో కూడా తెలియకుండా అశ్లీల డాన్సులు చేయడం చూసి జనం విస్తుపోయారు. సంప్రదాయాలకు పెద్దపీట వేస్తామన్న బీజేపీ ఇప్పుడు విదేశీయుల్ని ఆకర్షించేందుకు రేవ్ పార్టీని ప్రోత్సహించి ఇలాంటి బూతు డాన్సుల్ని అనుమతించడం ఎంతవరకు సమంజసమని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కర్ణాటక టూరిజం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంపై చివరకు ముఖ్యమంత్రి కూడా సీరియస్ అవ్వాల్సి వచ్చింది. ఈ అశ్లీల దృశ్యాల్ని మీడియాలో చూసిన జనం పర్యాటక శాఖ తీరును తప్పుపట్టారు. సదానంద గౌడ సర్కారుపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. అయితే తామేమీ తప్పు చేయలేదంటున్నారు మంత్రులు సవిత, పాటిల్. ఈ ఘటన మరొక ముందే ఏకంగా అసెంబ్లీలో బూతు పురాణం కర్ణాటక రాజకీయాలు కుదిపేస్తుంది. అసెంబ్లీ జరుగుతుండగానే బ్లూ ఫిలిమ్స్, అమ్మాయిల నీలి ఫోటోలు చూసిన సంఘటన ఇప్పుడు పెనుదుమారం రేగుతోంది. మంత్రులిద్దరూ రాజీనామాలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. జేడీఎస్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
గతంలో దినదిన గండంగా యడ్యూరప్ప ప్రభుత్వం గట్టెక్కేది. ఇప్పుడిప్పుడే కుదిరపడుతున్న సదానంద గౌడ ప్రభుత్వానికి ఈ బూతు పురాణంతో మరో సంచలనం తెరలేపినట్లయింది. ఈ ఘటనకు సంబంధించి విపక్షాల విమర్శల్ని బీజేపీ ఏ విధంగా ఎదుర్కొంటుందో వేచి చూడాల్సిందే. కర్ణాటక అసెంబ్లీలో బూతు పురాణం ఇప్పుడక్కడ రాజకీయాల్ని కుదిపేస్తోంది. సహకార మంత్రి లక్ష్మణ సవది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సిసి పటేల్ అసెంబ్లీ జరుగుతూ ఉండగానే బ్లూ ఫిల్మ్స్, అమ్మాయిల నీలి ఫోటోలు చూస్తున్నారు. పక్కపక్కనే కూర్చున్న వీళ్ళిద్దరూ సభ ప్రారంభం నుంచి అదే పనిలో బిజీగా ఉన్నారు. కర్ణాటకలో పాకిస్తాన్ జెండా ఎగురవేశారన్న అంశంపై చర్చ జరుగుతుంటే అదేమీ పట్టించుకోని ఈ రసిక మంత్రులు నీలి చిత్రాల్ని చూస్తూ కూర్చున్నారు. పైగా అదే చూస్తావ్, ఇది చూడు అంటూ పక్కనున్న వాళ్లకు ఆ చిత్రాలు చూపించారు. ఇవన్నీ బయటకు పొక్కడంతో ఇప్పుడు పెను దుమారం రేగుతోంది. మంత్రులిద్దరూ రాజీనామాలు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏకంగా సీఎం రాజీనామా చేయాలని జేడీఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ బూతు పురాణంపై స్పందించిన మంత్రి లక్ష్మణ సవది తనను తాను సమర్థించుకున్నారు. తాను చూసింది ఇరాక్ లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలని చెప్పారు. అక్కడి మహిళలపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నందుకు తాను బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఇవేమీ తెలుసుకోకుండా తనపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా తనపై విమర్శలు చేయడం తగదు అన్నారు మంత్రి.